రాజుల్లే అన్ని రాజుల్ని తెలిసి వాడాలి తలపైన గురువుని తెలిసి వాడాలి అయితే నాయన నాకు చెప్పిన గురువు గారిది ఏ ఊరంటే జగ్గంపేట తాలూకా చెల్లిపోయాడు ఏ వాడనున్నావు మా గురువు గారు గురువు గురువును తెలిసి గురు పాదము తెలిసి గురు పాదము తెలిసి గురు వల్ల మాదాల ఏకవందనము ఏకవందనము నాకు చెప్పిన గురువు నీకే వందనము నీకే వందనము సామ్రేడు వాసు గోయిందా ఆతుగొప్పరాల నందబాబు గోయిందా మాలా శ్రీరామ రామ ఓ రామ రామో హరి రామ రామ అయోధ్యాలో అయితే నాయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు త్రిరాజ్యాల వాళ్ళు ఏలుతుండగా అరికాల్లో మూడవ నేత్రం గలవాడు ఆ ఒక భృగు మహర్షి బ్రహ్మేంద్రపట్నం వెళ్ళి బ్రహ్మదేవుడికి శాపనకారం పెట్టాడు. కైలాసపట్నం వెళ్ళి శంకరుడు కూడా శాపనకారం పెట్టి మూడో పట్నం వైకుంఠపట్నం వెళ్ళి ఎప్పుడైతే ఆది విష్ణుని చాచిపోయిదన్నాడో భార్య లక్ష్మీదేవి చూసింది. లక్ష్మీదేవి చూసి అమ్మ కొలకోల కన్నీరమ్మ కుమ్మరించి వలవల కన్నీరు వంపలెట్టుకుంటా ఆది విష్ణుని అంటుంది, నాదా ఓ ప్రాణేశ్వర నాదలో నాదా నాదాలో ఎంత పని చేసేరా ఎంత పని చేసేరు నాదా ప్రాణేశ్వర మీరు 3 తప్పులు చేశారు. నాదా నన్నింది తన తప్పు నా ప్రాణ నాదోడు
నీకు నాకు తప్ప ఇతరులకి స్థానం లేదు. అటువంటి శాసమాని మీద కూర్చోబెట్టేవు, అది రెండో తప్పు నాదా. అదే కాకుండా పాదాలు బట్టే ఓ రాదా, మరవైనా తింటేవు నాదో, మరవైనా తింటేవు నాదో, లోకుళ్ళాంటి చెలులు కాకుళ్ళంటోరు నాదా. నీతోటి ఈ కాపురము లేనట్టు ఆయమ్మ గారిలాగా వెళ్ళిపోతాను. కాదు, నేను నీకు భార్యను కాదు అని లక్ష్మీదేవి బాబగింజలక్ష్మి కొల్లాపురం ఇల్లు ఎంత చక్కగా తల్లు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి భర్త మీద కోపమించి అలా పుట్టింటికి వెళ్ళిపోతా ఉంది. అమ్మ ఆడవారి కోపం వస్తే ఎక్కడికి వెళ్తారండి? ఎమ్మటే పుట్టింటికి వెళ్ళిపోతారు. అలా లక్ష్మీదేవి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మహానుభావుడు అనుకుంటున్నాడు, స్త్రీ లేనిది సింహాసనం ఎక్కకూడదు, రాణి లేనిది రాజ్యరకం వెళ్ళకూడదు, లక్ష్మీదేవి లేని వైకుంఠం చిన్నపోయింది అని మహానుభావుడు వైకుంఠపట్నం విడిచిపెట్టాడు. వైకుంఠపట్నం విడిచిపెట్టి లక్ష్మీదేవి వెనకాల బయలుదేరాడు. పోయిందా లక్ష్మీదేవి వెనకాల ఎలా వెళ్తున్నాడా? లక్ష్మీ లక్ష్మణి లంబోయే బయలుదేరుతున్నాడు, లంబో బయలుదేరుతున్నాడు లంబోయే. లక్ష్మి అనే తిరుగుతున్నాడు. ఎక్కడా లక్ష్మీదేవి కనబడలేదు. మహానుభావుడు వలిసిపోయి ఆ శేషాద్రి పర్వతాన్ని జమ్మి చెట్టున్నది, జమ్మి చెట్టు కాడ కూర్చున్నాడు. గోయిందా ఎప్పుడైతే కూర్చున్నాడో కూర్చున్న విష్ణుమూర్తికి ఒళ్ళంతా కోరి పుట్టలు తొలిసినాయి, పుట్టల మీద చెట్లు మొలిసినాయి, చెట్ల మీద కండ వేరుండి పక్షులు గూళ్ళు పెట్టుకుని పిల్లలు చేస్తున్నాయి. అయినా ఆ పుట్టలోంచి లక్ష్మి లక్ష్మి అన్న మాటలు వినబడుతున్నాయి. పుట్టలోంచి ఎప్పుడైతే లక్ష్మి లక్ష్మి అన్న మాటలు వినబడ్డాయో ఆ పుట్ట దగ్గరికి బ్రహ్మ కుమారుడే బ్రహ్మండోరే నారాయణకారు బయలుదేరేడు. నారాయణ అని ఎప్పుడైతే వచ్చాడో పుట్టలోంచి లక్ష్మి లక్ష్మి అన్న మాటలు విన్నాడు. వైకుంఠం వెళ్ళారు, తల్లి గారు లేరు, తండ్రి గారు లేరు, ఇద్దరికి ఏమైందో అని ఎమ్మటే నారదుడు ఎక్కడికి వెళ్ళాడా? కొల్లాపురి పట్టాలు
లక్ష్మీదేవి అమ్మా నా తల్లు ఈ ఒక్క మాట మహాలక్ష్మి నువ్వు చూస్తే కోపమించి కొల్లాపూరి పట్నం వచ్చావు అక్కడ చూస్తే నీ భర్త గారు పుట్టలో కిట్టమ్మయ్య అవతారం ఎత్తి అన్నవారం లేదు పలహారం లేదు మంచిలు పోసేది నాదే. తల్లి ఒక్క మాట. ఎవరివే నా తల్లి ఎవరంటారు అమ్మా లక్ష్మి ఆ బాబు అన్న వారం లేక పలహారం లేక మంచినీళ్ళు పోసే నాదుడు లేక ఆ కోరి పుట్టల్లోని లక్ష్మి 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 అంట నిన్నే కలవరింతున్నాడు అమ్మా ఎప్పట్లో గానీ వెళ్ళకపోతే నీకు జన్మమెతాకి మార్గాలుండవు అని ఎప్పుడైతే అన్నాడు లక్ష్మీదేవికి నడువు నక్కుని ఇరిగి నవ్వు తొట్లు కుంగిపోయి అమ్మా కులకోల కన్నీ